హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. ఈరోజు ఎపిసోడ్ ఏం లేదు, 13 అంత డొల్లే. కాకపోతే ఏంటంటే 2 ఎలిమినేషన్స్ అయితే జరిగినాయి. వాళ్ళు వచ్చేసి శ్వేత గారు అండ్ ప్రసన్న గారు. అందులో ఏదైనా అన్ఫెయిర్ ఉందా అంటే నా అభిప్రాయంలో అన్ఫెయిర్ అనిపించలేదు నాకైతే. కాకపోతే ఈరోజు ఎపిసోడ్ కొంచెం ఎమోషనల్గా అయితే ఉంది. ఎమోషనల్గా ఎందుకు ఉందో నేనైతే చెప్తాను. అసలు ఈరోజు టాస్క్లు ఏం జరిగినాయి, అసలు ఎపిసోడ్ ఏంటో ఒకసారి వెళ్ళిపోదాము. ఫాస్ట్గా వెళ్ళిపోదాము. ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే అభిజిత్ వచ్చేసి, మీ దగ్గర ఎల్లో కార్డ్స్ ఎవరైనా ఎల్లో కార్డ్స్ ఉన్న వాళ్ళకి ఒక ఛాన్స్ ఇస్తున్నాను. మీ దగ్గర ఏదైనా మీరు ఈ టాస్కుల్లో బాగా పర్ఫామ్ చేస్తే ఆ ఎల్లో కార్డ్ నేను రిటర్న్ తీసేసుకుంటాను అని చెప్పేసి ఆ ఎల్లో కార్డ్ ఎవరెవరికి ఉందో వాళ్ళకి చెప్పాడు. సో ఇది నెక్స్ట్ టాస్క్లోకి వెళ్ళిపోతే, నిన్న ఆల్రెడీ టూ టీమ్స్ ఉన్నాయి కదా. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్, పవన్, శ్రీజ, శ్రేయ అలా ఉన్నారు కదా. సో వాళ్ళందరినీ వచ్చి నుంచోమన్నారు. వీళ్ళల్లో ఏంటంటే నాకు ఈ టీమ్మేట్ అంటే నా టీమ్మేట్ ఓకే అనుకుంటే ఓకే వెళ్ళిపోయి కూర్చోవచ్చు, లేదా నేను మార్చుకోవాలి అనుకునే వాళ్ళకి ఒక ఛాన్స్ అనమాట. వాళ్ళు స్టేజ్ మీద ఉండొచ్చు, వాళ్ళకు టాస్క్ పెడతారు. సో మ్యాక్సిమం అందరూ వెళ్ళిపోయారు. మిగిలిందల్లా శ్రేయ, శ్రీజ, నెక్స్ట్ ప్రియా, షాకిబ్ ఉన్నారు. ఫస్ట్ శ్వేత అండ్ హరీష్ గారు కూడా వెళ్ళిపోయి కూర్చున్నారు. బట్ శ్వేత ఏంటంటే నేను మార్చుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి వచ్చింది. టాస్క్ ఏంటంటే అక్కడ స్టేజ్ మీద ఒక సిజర్ ఉంటుంది, ఆ సిజర్ పట్టుకోవాలి. ఫాస్ట్గా వెళ్ళి ఎవరు పట్టుకుంటే వాళ్ళకి అవకాశం ఉంటుంది ఎవరిని మార్చుకోవాలి ఏంటి అనేది. నెక్స్ట్ మిగిలిపోయిన వాళ్ళు చివరి నార్మల్గా ఏదైనా నెక్స్ట్ టాస్క్లో సంచాలకులుగానే ఉంటారు, లేదా పక్కన కూర్చుంటారు. ఇది టాస్క్. అయితే మళ్ళీ ప్రూవ్ చేసుకుంది ఇక్కడ శ్రీజ. అయితే నవదీప్ గారు కూడా మంచి ఎలివేషన్ ఇచ్చారు. సిజర్ పట్టుకోండి, ఇప్పుడు బజర్ మోగుతుంది అన్నప్పుడు గో అనగానే జమ్మని వెళ్ళిపోయి పట్టేసుకుంది. ఎంత చెప్పినా తక్కువే స్వామి. అసలు శ్రీజ గురించి అయితే ఫస్ట్ నుంచి బాగా ఆడుతుంది. ఫోకస్ టాస్క్లో అయినా ఫిజికల్గా అయినా తన పర్ఫార్మెన్స్ తను ఇచ్చేస్తుంది. అంత కాన్ఫిడెంట్గా ఆడుతుంది. అండ్ పాయింట్స్ పెట్టేటప్పుడు కూడా అంతే క్లియర్గా, అంతే క్లారిటీగా, అంతే పర్ఫెక్ట్గా పెడుతుంది. అండ్ తెలివిగా కూడా ఆలోచిస్తుంది. ఇన్ని పెట్టుకొని నవదీప్ గారు కూడా మంచి ఎలివేషన్ ఇచ్చారు. మీ ఇంటి పేరులోనే దమ్ము కాదు, నీ ఒంట్లో కూడా దమ్ముంది అని చెప్పేసి మంచి ఎలివేషన్ ఇచ్చారు. ఆ ఎలివేషన్ శ్రీజాకి అయితే కరెక్టే, ఇంకా ఎక్కువ ఇచ్చినా తప్పులేదనిపించింది. అంత పర్ఫామ్ చేస్తుంది. అండ్ బిగ్ బాస్కి అయితే అర్హురాలు, తీసుకోకపోతే ఇంకా బిగ్ బాస్ మనం ఏమనుకున్నా తప్పలేదు. సో ఇది నెక్స్ట్ శ్రీజ వచ్చేసి కల్కిని తీసుకుంది. ఇక్కడ కూడా చూడండి, ఎందుకంటే కల్కికి ఛాన్స్ రాలేదు ఇప్పటిదాకా. నేను ఒక ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నాను తను ప్రూవ్ చేసుకోవడానికి అని చెప్పేసి కల్కిని తీసుకుంది. అండ్ మిగతా వాళ్ళు ఎందుకు వద్దు అంటే ఆ ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా బాగా ఇచ్చింది. హరీష్ గారితో అయితే హరీష్ గారిని నేను ఆపోజిట్లో ఉండి నాకు కాంపిటీషన్గా ఫీల్ అవ్వాలి అనుకుంటున్నాను అని చెప్పేసి మంచి క్లారిటీగా ఇచ్చింది. అండ్ మిగతా వాళ్ళతో నేను ఆల్రెడీ ఆడి ఉన్నాను అండ్ ఇప్పుడు కల్కికి ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నానని చెప్పేసి చాలా క్లియర్గా, పర్ఫెక్ట్గా తన డెసిషన్స్ అనేవి, తన ఒపీనియన్స్ అనేవి చెప్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కల్కిని తీసుకుంది. నెక్స్ట్ వచ్చేసి వెళ్ళి షాకిబ్ పట్టేసుకున్నాడు. షాకిబ్లో నచ్చింది ఏంటంటే మంచి ఫన్ జనరేట్ అవుతుంది. అది కావాలని తెలిసి చేస్తున్నాడా తెలియకోకుండా చేస్తున్నాడా తెలియదు, కానీ మంచి ఫన్ అయితే వస్తుంది. ప్రియానే సెలెక్ట్ చేసుకున్నాడు మళ్ళీ. ఎందుకంటే నాకు లక్ లేదు అని అంటున్నారు కదా. అంటే ఫస్ట్ శ్రీజాని అడిగారు షాకిబ్ని ఎందుకు కాదంటే, ఏమో లక్ లేదేమో షాకిబ్ నుంచే అంది. అయితే ఇప్పుడు నాకు లక్ లేదు అంటున్నారు కదా, నా లేడీయే నా లక్ అవ్వచ్చేమో అని చెప్పేసి ప్రియానే సెలెక్ట్ చేసుకున్నాడు. మంచి సాంగ్ కూడా వేశారు ఇద్దరికి, లేడీ లక్ నువ్వే అని. అది కొంచెం కామెడీ అనిపిస్తుంది. అంటే షాకిబ్ దగ్గర నుంచి కొంచెం కామెడీ అయితే జనరేట్ అవుతుంది. మరి ఓటింగ్ ప్రకారం అవన్నీ తీసుకోవచ్చేమో, ఛాన్స్ ఉంటుందేమో. ఎందుకంటే ఓటింగ్ అయితే కొంచెం బాగానే పడుతుంది షాకిబ్, కానీ నేనైతే చూస్తున్నాను, కొన్ని వింటున్నాను కూడా, అంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి. సో అందుకని షాకిబ్ కూడా వెళ్ళొచ్చేమో అని నాకు అనిపించింది. సో నెక్స్ట్ ఏంటంటే ఇక మిగిలింది శ్వేత, శ్రేయ అండ్ హరీష్ గారు. అందులో ఒకళ్ళు అయితే నార్మల్ పక్క వెళ్ళిపోతారు, ఇద్దరు మాత్రం తీసుకుంటారు టీమ్గా. సో శ్వేత గారు వెళ్ళి పట్టేసుకుని ఇక హరీష్ గారు అంది, శ్రేయాని ఎందుకు తీసుకోమంటే తను హైపర్గా ఉంటుంది, నేను హైపర్గా ఉంటాను, సో ఇద్దరికి సెట్ అవ్వదు, అందుకని హరీష్ గారిని తీసుకున్నానని చెప్పేసి హరీష్ గారిని తీసుకుంది. నెక్స్ట్ టాస్క్ స్టార్ట్ చేశారు. టాస్క్ ఏం లేదు, చిన్న చిన్న సంచుల్లాగా ఉంటాయి. మన ఇంట్లో ఏదన్నా సపోజ్ ఇప్పుడు గోల్డ్ ఇచ్చినప్పుడు కూడా, ఏదైనా ఇచ్చినప్పుడు గోల్డ్ వేసి సంచులు చిన్నవి ఉంటాయి కదా, అలా కలర్ సంచులు ఉంటాయి అక్కడ గుంపుగా. దాంట్లో ఏదో పెట్టున్నారు ఆ సంచుల్లో. అది వెళ్ళి పట్టుకోవాలన్నమాట. ఫస్ట్ ఏంటంటే సంచులను తీసుకోవాలి. అక్కడ గుంపులుగా సంచులు ఉంటాయి, అలాంటి చిన్నవి ఎంతవి, వాటిని వెళ్ళి పట్టుకోవాలి. ఇక ట్విస్ట్ ఏంటంటే శ్రీముఖి ఒకటి చెప్తుంది, నవదీప్ ఒకటి చెప్తారు, కానీ వాళ్ళు ఎలా ఆలోచించేది వాళ్ళ ఇష్టం అనమాట. శ్రీముఖి ఏమంటది, ఎక్కువ తీసుకుంటే నెక్స్ట్ టాస్క్కి బెస్ట్ ఏమో అని చెప్పి శ్రీముఖి అంటది.
నవదీప్ ఏమంటాడు, తక్కువ తీసుకుంటే నెక్స్ట్ టాస్క్ బెస్ట్ ఏమో అని చెప్పేసి, అంటే ఇది నెక్స్ట్ టాస్క్ రిలేటెడ్ అని చెప్తారు, కాకపోతే ఎక్కువ తీసుకునేది తక్కువ తీసుకునేది వీళ్ళ ఇష్టం అని చెప్పేసి వీళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ చేస్తారనమాట. బట్ ఫస్ట్ ఇక బజర్ మోగుతుంది, ఇంకో బజర్ మోగేదాకా వీళ్ళు ఆడుతూనే ఉండాలి, అంటే కొట్టుకోవచ్చు అనమాట, ఒకళ్ళ దగ్గర ఒకరు లాక్కోవచ్చు, అలా చేసుకోవచ్చు. సో ఫస్ట్ బజర్ మోగగానే డెమాన్ పవన్ వెళ్ళి ఇలా పడిపోయాడు మొత్తం. కాకపోతే కొంచెం మంచి స్ట్రాటజీ అనుకున్నాం, కానీ కింద నుంచి అందరు లాగేశారు. నాగ్ ప్రశాంత్, హరీష్ గారు అయితే హుడీలో పెట్టేసుకుని ఇలా వేసేసుకుని పెద్ద ఇంత ఇంత అయింది చూడడానికైతే. అండ్ ఆయన లాక్కోవడం, వేరే వాళ్ళ దగ్గర శ్రీజ నుంచి లాక్కోవడం, శ్రీజ ఏమో చూడడానికి ఎంత ఉంటుంది, ఆయన ఏమో అంత ఉంటాడు. శ్రీజ కూడా వెళ్ళి లాక్కోవడం ట్రై చేసింది. మేబీ అందరూ లాక్కోవడానికి ట్రై చేసి ఉంటారు, మనకు అంత చూపించలేదు. కానీ ఇక అయిపోయింది, బజర్ కొట్టేసరికి వాళ్ళ జేబుల్లో పెట్టేసుకుని కొంతమంది హుడీస్ ఉంటే హుడీస్లో పెట్టేసుకుని అలా దాచుకున్నారు. నెక్స్ట్ టాస్క్ ఏంటంటే, ఒక స్లైడర్ ఉంటుంది, ఇలా జారేది ఉంటుంది. ఇందులో ఇటు 3 హోల్స్ ఉంటాయి. మధ్యలో ఒక టీమ్మేట్ పడుకోవాలి. ఇంకో టీమ్మేట్ దగ్గర ఆల్రెడీ ఇప్పుడు సంచులు కలెక్ట్ చేసుకున్నారు కదా చిన్నవి, ఆ హోల్స్లో వేయాలన్నమాట. ఇక్కడ ఈ 3 ఉన్నాయి కదా, ఆ హోల్స్లో వేయాలి. హోల్స్లో వేసి ఎవరైతే ఎక్కువ వేస్తారో వాళ్ళే విన్ అనమాట ఇక్కడ. సో అందరూ టీమ్మేట్స్గా వరుసనే పడుకున్నారు. ఒక టీమ్మేట్ ఏమో పడుకుంటాడు, ఒక టీమ్మేట్ ఏమో వేయాలి ఆ స్లైడర్ మీద. సో స్టార్ట్ అయ్యింది మొత్తం ఇంతే. ఇక బజర్ మోగిద్ది, మళ్ళీ బజర్ ఎండ్ అయ్యేదాకా స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ మధ్యలో శ్వేత గారు వెళ్ళిపోయి నాగప్రశాంత్ గారు కొంచెం ఎక్కువ వేస్తుంటే ఆయన దగ్గర వెళ్ళి తీసేసుకుంది మొత్తం సంచులు. అండ్ శ్వేత గారి దగ్గర ఏమో పవన్ తీసేసుకున్నాడు. ఈరోజు మనీష్ గారు పర్ఫార్మెన్స్ కూడా బాగుంది, ఎందుకో చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇక ఈ టాస్క్ ఇలాగే జరుగుతుంది, ఒక్కొక్కరు ఇలా వేస్తున్నారు ఆ హోల్స్లో పడుకుంటే. ఎందుకంటే కొంచెం స్పేసే ఉంటుంది. ఒక మనిషి ఆల్రెడీ ఇక్కడ పడుకుని ఉన్నాడు, ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 3 హోల్స్ ఉన్నాయి. ఈ 3 హోల్స్లో వాళ్ళు వేసే సంచులు పడాలి. ఎక్కువ ఎవరికైతే పడతాయో వాళ్ళే విన్నాం. సో ఇలాగే గేమ్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ బజర్ మోగేసింది. ఇప్పుడు ఎవరి దగ్గర ఎక్కువ అంటే డెమాన్ పవన్ దగ్గర 26 ఉన్నాయి. నెక్స్ట్ అలా వెళ్ళి చివరికి మనీష్ది లెక్క పెట్టారు, మనీష్ దగ్గర కూడా 26 ఉన్నాయి. డెమాన్ పవన్ కళ్యాణ్ ఒక టీము, మనీష్ దివ్యనికిత ఒక టీము. వీళ్ళ దగ్గర 26 ఉన్నాయి, వీళ్ళ దగ్గర 26 ఉన్నాయి. నెక్స్ట్ శ్రీజని ఎందుకు ఎంత పొగుడుతున్నానో చెప్తా. ఆవిడ ఎంతే ఉంటుంది, హోల్స్లో వేయడం కూడా కష్టం అవుతుంది. అక్కడ కల్కి గారు కూడా తీసుకోవచ్చు, కానీ తినే ఇనిషియేట్ తీసుకుని వేసి 23 వేసింది స్వామి. 23 వేసి తను ప్రూవ్ చేసుకుంటుంది, ఎక్కడైనా నేను ఆడగలను, నేను చేయగలను, ఏది ఇచ్చినా నేను పర్ఫామ్ చేయగలను అని చెప్పేసి తను ప్రూవ్ చేసుకుంటుంది. నెక్స్ట్ మనీష్ గారు కూడా ఈరోజు బాగానే ఆడారు, ఆయన కూడా 26 వేసాడు. అండ్ పవన్ కూడా 26 వేసాడు. సో వీళ్ళిద్దరికి టై బ్రేక్ జరిగిందనమాట. టై బ్రేక్ ఏంటంటే, స్టేజ్ ముందు ఒక బాక్స్ లాంటిది ఉంటుంది, ఓపెన్ బాక్స్. సో వీళ్ళ దగ్గర ఒక సంచి ఉంటుంది, అంటే ఇక్కడ మనీష్ ఉంటాడు, ఇక్కడ పవన్ ఉంటాడు, ఇద్దరికి ఒక్కొక్క సంచి ఇస్తారు. అక్కడ ఒక బాక్స్ ఉంటుంది. సో ఈ సంచిని ఆ బాక్స్లో వేయాలి. ఒకవేళ అవతల పడిపోతే మళ్ళీ తెచ్చుకుని మళ్ళీ వేసుకోవచ్చు, అంటే ఎవరిదైతే ఫస్ట్ పడిద్దో వాళ్ళే విన్. అలా వేసుకుంటే మనీష్ గారిది పడింది. సో మనీష్ గారు విన్. అభిజిత్ చెప్పినట్టే ఎన్ని ఓడిపోయి వచ్చాడు మనీష్ గారు అయితే. ఈరోజు కొంచెం గట్టిగానే డ్యాన్స్ వేసి మంచిగా హడావిడి చేశారు. ఈలోగా అభిజిత్ గారు వచ్చేసి మనీష్ బాగా ఆడావు అని చెప్పి మనీష్ గారి దగ్గర ఎల్లో కార్డు తీసేసుకున్నారు. ఇది ఇక్కడ టాస్క్ అయిపోయింది. అంటే ఓట్ అపీల్ ఏంటంటే, ఇప్పుడు మనీష్ దగ్గర నుంచి ఎల్లో కార్డు తీసేసుకున్నాం కాబట్టి దివ్యనికితకి ఇస్తామని చెప్పేసి ఓట్ అపీల్ జడ్జెసే ఇచ్చారు. సో దివ్యనికిత గారు వచ్చి ఓట్ అపీల్ చేసుకున్నారు. నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు వరస్ట్ పర్ఫార్మెన్స్ వస్తుంది. వరస్ట్ పర్ఫార్మెన్స్ వచ్చేసి శ్వేత గారికి ఇచ్చారు. శ్వేత గారికి ఒకటి సరిగ్గా ఆడట్లేదు అని ఒకటి అనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, వాళ్ళ మదర్కి బాగాలేదు ఫస్ట్. మేబీ ఈ ఎపిసోడ్ అయిన నెక్స్ట్ డేకో ఆవిడ వాళ్ళ మదర్ చనిపోయారు కదా. సో అది మైండ్లో ఉండొచ్చు, అది మైండ్లో ఉండి సరిగ్గా ఎందుకంటే మీరు అన్ని ఎపిసోడ్స్ చూసినట్టయితే కొంచెం ఆవిడ డల్గానే ఉన్నారు. ఆవిడ పర్ఫార్మెన్స్ కూడా ఏం లేదు, వచ్చిన ఛాన్సెస్ కూడా మిస్ చేసేసుకున్నారు, ఆవిడ డల్గానే ఉన్నారు. సో ఎలిమినేషన్లో అయితే అన్ఫెయిర్ అయితే లేదు, మరి లోపలికి వెళ్ళి ఏం ఆడతారో కూడా తెలియదు కాబట్టి ఇక్కడ అన్ఫెయిర్ చేశారు. ఎందుకంటే అంతకంటే బాగా ఆడిన వాళ్ళు ఉన్నారు ఫస్ట్. సో అందుకనే ఆవిడకి ఎల్లో కార్డు ఇచ్చేసి, సో ఆవిడ ఏం చెప్పారంటే, మా మదర్ని తీసుకురావాలి అనుకుంటున్నాను బిగ్ బాస్, అది మిస్ అయింది, బట్ అమ్మ నేను సెటిల్ అవుతాను అని చెప్పేసి కొంచెం ఎమోషనల్గా అనిపించింది, కొంచెం బాధ కూడా ఉంటుంది చూసే వాళ్ళకి. అలా చెప్పింది, మళ్ళీ పంపించేశారు.
అండ్ ప్రసన్న గారికి అయితే మంచి గట్టిగానే అప్రిషియేట్ చేశారు అందరూ జడ్జెస్. నెక్స్ట్ ప్రసన్న గారికి ఇచ్చారనమాట. ప్రసన్న గారి పర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని, ఎందుకంటే ఆయన ఫస్ట్ ఓపెన్గా చెప్పలేకపోతున్నాడు. అంటే ఒకళ్ళు ఏదైనా అనేస్తే మళ్ళీ వాళ్ళు హట్ అవుతారేమో అనే ఫీలింగ్లో ఉండి ఏదైనా ఆర్గ్యుమెంట్స్ దగ్గర మిస్ అయిపోతున్నారు. అండ్ వచ్చిన ఛాన్సెస్ కూడా యూజ్ చేసుకోలేకపోతున్నారు. అండ్ ఛాన్స్ రావడమే తక్కువ, అండ్ వచ్చిన వాటిని కూడా వేరే వాళ్ళ అంటే టీమ్మేట్కి ఎక్కువ స్కోప్ ఇచ్చేటట్టు చూడడం. ఇక ఆయన కావాలని చేసుకుంటున్నారో చేసుకుంటున్నారో తెలియదు, కానీ అది అలా జరిగిపోయింది ఇక అన్ని టాస్క్లు. బట్ నవదీప్ గారు అయితే మంచి ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తూనే వచ్చారు. నువ్వు నా ఇన్స్పిరేషన్ బాస్ అని చెప్పేసి. ఆయన ఏమన్నారంటే, ఇది నీది కాదు, ఈ సెట్ నీది కాదు, కానీ బయట నువ్వు రియల్ హీరో అని చెప్పారు. అది నిజమే. ఎందుకంటే ఒక లెగ్తో మనం 2 లెగ్గులు ఉండే నానా రావులు చేస్తాను, అది చేయలేక ఇది చేయలేక ఒక లెగ్తో మ్యారథాను అండ్ మిగతా చాలా చాలా సాధించారు ఆయన. అండ్ బయట నేను ఇంకా సాధిస్తాను, బహుశా ఇది నాది కాదేమో, ఇది ఫెయిర్, ఇది నేను జడ్జెస్ డెసిషన్ కూడా నేను ఫెయిర్ అనుకుంటున్నాను అని చెప్పేసి మంచిగా చెప్పారు. అండ్ జడ్జెస్ వచ్చేసి అప్రిషియేట్ చేశారు. అండ్ అభిజిత్ గారు కూడా నేను ఒక రియల్ టైం షోలో గెలిచుండొచ్చు కానీ నువ్వు రియల్ టైం హీరో బాస్ అని చెప్పారు. అండ్ వెళ్ళిపోయేటప్పుడు ప్రసన్న గారు నాగప్రశాంత్ని పిలిచి, అండ్ ఇంకోటి చెప్పాలి ఏంటంటే నాగప్రశాంత్ కూడా తన బెస్ట్ అని ఇస్తున్నాడు ఈ టాస్కుల్లో కానీ ఆలోచన విధానంలో కానీ. నాగప్రశాంత్ కూడా తన బెస్ట్ ఇస్తున్నాడు. అండ్ ఇప్పుడు ప్రసన్న గారు నాగప్రశాంత్ని పిలిచి తను నా రూమ్మేట్ అని చెప్పి కళ్ళ నీళ్ళు వచ్చేసినాయి ఆయనకి, ఇటు నాగప్రశాంత్కి కూడా రూమ్మేట్. కానీ మేము సరిగ్గా మాట్లాడుకునే వాళ్ళం కాదు, ఇప్పుడిప్పుడే బాండ్ కొంచెం ఎక్కువ అవుతుంది, కానీ ఈ లోపే ఇలా అయిపోయింది అని చెప్పేసి. కానీ నాగప్రశాంత్ ఆ రోజు బాక్స్ ఇచ్చాడు కదా, మేము ఇప్పుడు దాకా ఈ సింపతి తప్పులేదు, సింపతి చూపించడం తప్పులేదు. ఎందుకంటే ఆయన రియల్ టైంలో చూసుంటాడు. ఆయన లెగ్ వీళ్ళేంటి మిగతా కంటెస్టెంట్స్ ఇలా లెగ్ లేదు అలా ఆయన స్టోరీ విని ఇంప్రెస్ అయి ఉంటారు. కానీ ఆయన ఏంటి ఒకే రూమ్ కాబట్టి చూసుంటాడు, ఆయన షకుల్స్ చూసుంటాడు, ఆయన ఫేస్ చేసే పెయిన్ చూసుంటాడు. సో దాన్ని చూసి ఇవ్వడంలో తప్పే లేదు. ఒకవేళ సింపతి అనుకుంటే, కానీ ఈయన చెప్పాడు కదా సింపతి కాదు నేను ఛాన్స్ ఇద్దామని చెప్పేసి. సో వీళ్ళిద్దరూ మంచి ఎమోషనల్ అయ్యారు. అండ్ అలాగే బయటికి వెళ్ళి నేను సాధిస్తాను, నా ప్రొఫైల్ అంటే చూపించుకుంటాను అని చెప్పేసి ప్రసన్న గారు కూడా అన్నారు. మనం కూడా కోరుకుందాం మంచిగా అవ్వాలి, మంచిగా సాధించాలి అని చెప్పేసి. అంటే శ్వేత గారు కూడా నెక్స్ట్ ఇంకా లైఫ్లో బాగా సెటిల్ అవ్వాలని కోరుకుందాం. ఈరోజు అయితే ఎపిసోడ్ ఇంతే. అండ్ నాకు తెలిసి బిగ్ బాస్కి ఎవరెవరు వెళ్ళొచ్చు అని అనుకుంటున్నానంటే దమ్ము శ్రీజ కన్ఫామ్ అని అనుకుంటున్నాను. నెక్స్ట్ ప్రియా, అంటే గర్ల్స్లో చెప్తున్నా, ప్రియా దివ్యనికిత ఇద్దరులో ఎవరో ఒకళ్ళు వెళ్ళొచ్చు, లేదా ఇద్దరు వెళ్ళొచ్చేమో. నెక్స్ట్ నాగప్రశాంత్ వెళ్ళొచ్చు, మనీష్ వెళ్ళొచ్చు, హరీష్ వెళ్ళొచ్చు. అండ్ లాస్ట్లో పవన్ కళ్యాణ్ ఎందుకు లాస్ట్ అంటున్నాను అంటే ఈ మధ్య పర్ఫార్మెన్స్ అనేది కొంచెం డౌన్ అవుతా వస్తుంది. ఎందుకంటే వచ్చిన ఛాన్సెస్ కూడా పర్ఫామ్ చేసుకోలేకపోతున్నాడు, అండ్ పాయింట్స్ కూడా కొంచెం సరిగ్గా చెప్పలేకపోతున్నాడు అని నాకు అనిపిస్తుంది. చూడాలి బిగ్ బాస్ టీం ఏమనుకుంటుందో. అండ్ ఇంకోటి ఏంటంటే షాకిబ్ అని కూడా నేను అనుకుంటాను, ఎందుకంటే ఓటింగ్ బయట బాగానే ఉంది. అండ్ కొంచెం కామెడీ జనరేట్ చేస్తున్నారు. అండ్ లేడీ లక్ అని సంథింగ్ ఏదో అంటున్నాడు కదా, మరి ఏదన్నా ట్రాక్ ఏదన్నా జనరేట్ అవుతుందేమో అని అనుకోవచ్చు. సో ఇది నేను అనుకుంటుంది. అండ్ కొన్ని నేమ్స్ అయితే వచ్చినాయి బిగ్ బాస్లో, హౌస్లోకి ఎవరెవరు వెళ్తారు సెలబ్రిటీ నేమ్స్, అవి నెక్స్ట్ వీడియోలో చేస్తాను ఎవరెవరు వెళ్తారు ఏంటి అనేది. సో ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూసేయండి. అండ్ నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అబ్బా, ఎందుకంటే సబ్స్క్రైబర్స్ తక్కువే ఉన్నారు, వ్యూస్ తక్కువే వస్తున్నాయి. ఇప్పుడు వెళ్తుంది కొంచెం నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. అంతే ఈ ఎపిసోడ్. మళ్ళీ తర్వాత ఇంకో వీడియో చేస్తాను ఎవరెవరు బిగ్ బాస్ హౌస్లోకి వస్తున్నారు సెలబ్రిటీస్. సో అంతే ఫ్రెండ్స్, బాయ్.